టార్జాన్ సాగర్కి కాల్ చేసి మురారి హెల్త్ కండిషన్ గురించి చెప్తాడు. అది విన్న సాగర్ హరితను టెన్షన్ పడకుండా ఉండమని చెప్పడానికి ఆమెకు కాల్ చేస్తాడు. కాని కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కొద్దిగా కంగారు పడి జాస్మిన్కి కాల్ చేశాడు. కాల్ అటెండ్ చేసిన జాస్మిన్, హలో సాగర్ సార్ అని తన మాటలను పూర్తి చేసేలోపే, జాస్మిన్, హరిత అక్కడికొచ్చిందా? ఆమె ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు. మురారి సార్ని కలిసి వచ్చిన తర్వాత బాగా డల్గా ఉన్నారు. ఏమీ తినలేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు కూడా. తనని కాసేపు ఒంటరిగా వదిలేయమని చెప్పారు అని జాస్మిన్ కూడా ఆ మాటలను డల్గానే చెప్పింది. హరిత సేఫ్గానే ఉంది అని తెలుసుకున్న సాగర్ ఊపిరి పీల్చుకొని, సరే, మురారికేమీ కాదని నా మాటగా హరితకి చెప్పు. త్వరలోనే వాళ్ళని ఒక సురక్షితమైన చోటికి తరలిస్తానని కూడా చెప్పు అని చెప్పి వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసేశాడు. మరుసటి రోజు ఉదయం ఖమ్మంలోని టాప్ బిజినెస్ డెలిగేట్స్ మరోసారి జయదేవ్ బిర్లా ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడికి హడావుడిగా వచ్చిన నందకిషోర్, అలాగే అతని భార్య రజని విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ తాము సహాయం చేస్తామన్న విషయం గురించి, అలాగే వాళ్ళ డిమాండ్స్ గురించి వివరించి చెప్పారు. వాళ్ళ మాటలు విని ఆ డెలిగేట్స్ అందరూ దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టారు. విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ వాళ్ళు తమని ఇబ్బంది పెడుతున్న 7 కల్టివేటర్స్ని ఓడిస్తారనడంలో వాళ్ళకి ఎటువంటి అనుమానం లేదు. కానీ విశ్వ ఆర్గనైజేషన్ ఖమ్మంలో బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది అన్న విషయం మాత్రం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. ఎంతసేపని అలా ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని ఆలోచిస్తూనే ఉంటారు? బయట సాగర్ గారు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ డెసిషన్ త్వరగా చెప్తే ఆయన వెళ్ళి విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళతో మాట్లాడతారు అని అక్కడ ఉన్న అందర్నీ చూసి చిరాకు పడుతూ అన్నాడు జయదేవ్ బిర్లా. అవునవును, త్వరగా చెప్పండి. నాకైతే ఇప్పుడు మనల్ని సేవ్ చేయడానికి విశ్వ ఆర్గనైజేషన్ వారు తప్ప ఇంకెవరూ లేరు అని అనిపిస్తుంది అని అక్కడున్న వాళ్ళందరినీ బలవంతంగానైనా సరే ఒప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నందకిషోర్. కాని అక్కడ ఉన్న ఎవరూ వాళ్ళని పట్టించుకోకుండా తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు సహాయం చేస్తారు సరే, కాని ఖమ్మంలో కొత్తగా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడానికి వీల్లేదు అని అన్నాడు ఒక వ్యక్తి. అవును, మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా ఇప్పటివరకు ఖమ్మంలోని రూల్ బ్రేక్ చేయలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడిన వారు మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. విశ్వ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. కాని అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలీదు. అంతెందుకు, అతను ఎలా ఉంటాడో కూడా ఎవరూ చూడలేదు. అలాంటివాడు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే ఎలా ఒప్పుకుంటాం అన్నాడు మరొక వ్యక్తి. వాళ్ళిద్దరినీ తీక్షణంగా చూస్తూ, మనల్ని దోచుకుంటున్న 7 ఎదిరించడం మీ వల్ల కాదు, కాబట్టి మీరు ఆ పని చేయరు. కాని చేసేవాళ్లను కూడా చేయనివ్వమంటే ఎలా? ఇప్పుడు మనం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి రూల్స్ని బ్రేక్ చేయక తప్పదు అని విశ్వ ఆర్గనైజేషన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని కసురుకుంటూ అన్నాడు మరొక వ్యక్తి. ఆ మీటింగ్ హాల్లో సగం మంది నందకిషోర్ చెప్పిన దానికి ఒప్పుకుంటూ విశ్వ ఆర్గనైజేషన్ని హెల్ప్ అడుగుదామంటూ ఉంటే, మిగిలిన సగం మంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు అన్నీ వింటూ నందకిషోర్ అలాగే కృష్ణకుమార్ ఇద్దరూ మొహాలు ఇబ్బందిగా పెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ డిస్కషన్తోనే టైం వేస్ట్ చేస్తే ఎక్కడ సాగర్ మనసు మార్చుకుంటాడో అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అలా ఒక అరగంట గడిచిన తర్వాత జయదేవ్ బిర్లా ఆర్మ్ రెస్ట్పై గట్టిగా కొడుతూ పైకి లేచి, ఎంతసేపని ఒక విషయాన్ని అలా సాగదీస్తూ ఉంటారు? ఇక్కడున్న వాళ్ళలో నేను, నందకిషోర్, అలాగే కృష్ణకుమార్ ముగ్గురం కూడా విశ్వ ఆర్గనైజేషన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాని మీలో ఎవరైనా మా నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటే అది ఎందుకో, దానికి కారణం ఏమిటో వివరించి చెప్పండి. మీ అందరికీ అరగంట టైం ఇస్తున్నాను అంటూ అక్కడ టేబుల్ మీద ఉన్న టైమర్ని ఆన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అన్నాడు. అతను అలా చెప్పగానే అక్కడున్న వాళ్లలో చాలామంది తలలు దించుకొని, మాకు ఇష్టమే అని చిన్నగా గొనిగారు. దాంతో నందకిషోర్ ఉత్సాహంగా ఆ మీటింగ్ హాల్ బయటకి వెళ్లబోయాడు.
అంతలో ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు. అతనికి దాదాపు 40 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. ఆగండి నందకిషోర్ గారు, నేనింకా నా నిర్ణయాన్ని చెప్పలేదు అని గంభీరంగా అన్నాడు ఆ వ్యక్తి. దాంతో నందకిషోర్ వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చూసి, వీడేదో ఒక గొడవ చేస్తాడని నాకు ముందే తెలుసు అని మనసులోనే అనుకుంటూ చేతులు కట్టుకొని అక్కడ ఉన్న గోడకి జారిపడి, చెప్పండి సుదీప్ గారు, మీరు ఏం నిర్ణయించుకున్నారో అని వెటకారంగా సాగదీస్తూ అడిగాడు. అక్కడున్న వాళ్ళకి కోపం తెప్పించకుండా సుదీప్ తన నిర్ణయాన్ని చెప్పాలనుకున్నాడు. కాని అతను ఎంత వినయం నటించినా సరే ఆ క్షణంలో అతను లేచి నుంచున్నాడు అంటే అతను జయదేవ్ బిల్లాని వ్యతిరేకిస్తున్నాడు అని అర్థం. అందుకే అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరూ అతనికి మర్యాద ఇవ్వదలుచుకోలేదు. కాని నందకిషోర్ని ఏమాత్రం పట్టించుకొని సుదీప్ జయదేవ్ బిల్లా వైపు చూసి, జయదేవ్ గారు, ఇక్కడున్న వాళ్ళందరిలోనూ మీకే అనుభవం ఎక్కువ. అయినా సరే ఈరోజు నేను మీ నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాను అంటూ తన మాటలను వీలైనంత మృదువుగా చెప్పే ప్రయత్నం చేశాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో దాన్ని సూటిగా చెప్పు మిస్టర్ సుదీప్ రాయ్ అని అతని వైపు సూటిగా చూడకుండా చెప్పాడు జయదేవ్ బిల్లా. మన చుట్టుపక్కల సిటీస్తో కంపేర్ చేసుకుంటే మన ఎకనామీ బాగా స్ట్రాంగ్గా ఉంది. అది కూడా చాలా ఏళ్ల కమర్షియల్ డెవలప్మెంట్ తర్వాత సాధ్యమైంది. ఆఖరికి సెల్ఫ్ కల్టివేటర్స్ కూడా బిజినెస్ విషయంలో మనతో పోటీ పడలేరు. ఇప్పుడు బయట నుంచి ఒకడు వచ్చి బిజినెస్ పెట్టాడు అంటే దానివల్ల మనమే నష్టపోతాం. అలా అని ఇప్పుడు మనకి ఉన్న సమస్య కూడా చిన్నదేమీ కాదు. మన శత్రువులని ఎదుర్కోవడానికి బయట నుంచి ఒక వ్యక్తిని సహాయం అడిగే కన్నా మన ఫ్యామిలీలో ఉన్న కల్టివేటర్స్ అందరినీ ఏకం చేసి శత్రువులతో పోరాడడానికి పంపిద్దాం అని వివరించాడు సుదీప్. అతని మాటలు పూర్తవ్వకముందే అక్కడ ఉన్న చాలామంది అతను చెప్పిన దానికల్లా తల ఊపుతూ తమ నిర్ణయాన్ని ఇట్టే మార్చేశారు. సుదీప్ రాయ్ గారు చెప్పింది నిజమే. మన వాళ్ళలో కల్టివేటర్స్ తక్కువ మందే ఉన్నారు. కాని అసలు లేకపోలేదు కదా. వాళ్ళందర్నీ ఏకం చేశామంటే మన శక్తి కూడా తక్కువేం కాదు అంటూ సుదీప్కి సపోర్ట్గా మాట్లాడాడు ఒక వ్యక్తి. సుదీప్ నిర్ణయం వినగానే నందకిషోర్ మొహం కోపంతో ఎర్రబడింది. ఎందుకంటే ప్రస్తుతం హై లెవెల్ కల్టివేటర్స్ కేవలం నందా ఫ్యామిలీ, కుమార్ ఫ్యామిలీ, అలాగే బిల్లా ఫ్యామిలీలలో మాత్రమే ఉన్నారు. వాళ్ళందర్నీ ఏకం చేసి పోరాటానికి పంపించినట్టయితే వాళ్లలో సగం మంది ప్రాణాలతో తిరిగిరారు. అప్పుడు ఆ టాప్ 3 ఫ్యామిలీస్ పవర్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల కేవలం సుదీప్కి మాత్రమే లాభం చేకూరుతుంది. అదంతా గ్రహించిన కృష్ణకుమార్ కూడా అతన్ని కళ్ళు చిట్లించి చూస్తూ, వాళ్లతో పోటీపడి మన వాళ్ళు గెలుస్తారని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఒకవేళ మన అదృష్టం బాగోక మా వాళ్ళని కోల్పోవాల్సి వస్తే ఎవరిది బాధ్యత అని సూటిగా ప్రశ్నించాడు. మా వాళ్ళు అంటే మీ ఉద్దేశమేంటి? కేవలం మీ ఫ్యామిలీలో మాత్రమే కల్టివేటర్స్ ఉన్నారా? విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు మన మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ పవర్ని ఉపయోగించుకొని మన మీద దౌర్జన్యం చెయ్యరు అని మీరు గ్యారంటీ ఇస్తారా అని ఎదురు ప్రశ్నించాడు సుదీప్ రాయ్. సుదీప్, మాటలు జాగ్రత్తగా రాని. ఇక్కడున్న వాళ్ళందరిలో హై లెవెల్ కల్టివేటర్స్ ఎవరి ఫ్యామిలీస్లో ఉన్నారో బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందర్నీ కూడా ఆ 7 బ్రదర్స్తో పోరాడమని పంపించామంటే అనుభవం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కోల్పోవచ్చు. ఇప్పుడిప్పుడే వాళ్ళ శరీరంలో పెరుగుతున్న శక్తి మీద, వాళ్ళ ఆశయాల మీద మనం నీళ్లు చల్లినట్టు అవుతుంది. అయినా నువ్వు మన వాళ్ళ ప్రాణాల కన్నా కూడా బిజినెస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇంత గ్రీడీగా నువ్వెప్పుడు మారిపోయావు అని సుదీప్ని గట్టిగా నిలదీశాడు కృష్ణకుమార్. ఆ క్షణంలో సుదీప్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మరోవైపు అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరూ కృష్ణకుమార్ చెప్పిన దానికే ఓటు వేశారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడిప్పుడే కల్టివేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోవడం అక్కడున్న ఎవరికీ ఇష్టం లేదు. వాళ్ళందరూ టాప్ 3 ఫ్యామిలీ మెంబర్స్తో చేతులు కలపడంతో సుదీప్ రాయ్ పిడికిలి బిగించి, ఎన్ని రోజులని మీ పవర్ని చూపిస్తారో నేను చూస్తాను. ఆ విశ్వ ఆర్గనైజేషన్ ఖమ్మంలో అడుగు పెట్టకుండా ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు.
మరోపక్క హైదరాబాద్ సిటీలో స్టార్ విల్లాలో అఖిల తన దగ్గర ఉన్న డిజైనర్ సారీస్ అన్నింటినీ శ్రావ్యకి చూపిస్తూ ఉంది. వాళ్ళిద్దరూ లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మొదట్లో శ్రావ్య అక్కడికి రావడం అఖిలకు నచ్చకపోయినా ఇప్పుడు ఆమెతో బాగానే కలిసిపోయింది. చాలా రోజుల తర్వాత ఒక మనిషితో మాట్లాడుతూ ఉన్నందుకు అఖిల మనసు కాస్త తేలికపడింది. అఖిల, నేను మూవీస్ చూసి చాలా రోజులైంది. నీకేదైనా మంచి మూవీ తెలిస్తే చెప్పు అని అడిగింది శ్రావ్య. మూవీసా అంటూ అఖిల గాల్లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్తుగా వాళ్ళు ఉన్న విల్లా డోర్స్ ఓపెన్ అయి దాదాపు ఒక 30 మంది మనుషులు విల్లా లోపలికి వచ్చారు. దాంతో భయపడిన అఖిల వెంటనే వెళ్లి శ్రావ్య చేతిని గట్టిగా పట్టుకుంది. శ్రావ్యకి కూడా భయంతో కాళ్ళు వణకడం మొదలయ్యాయి. కాని ఆమె స్థిరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ, ఎవరు మీరంతా? ఎందుకని ఇక్కడికి వచ్చారు అని ఆవేశంగా అడిగింది. ఏయ్, ఎందుకలా కాకిలాగా అరుస్తున్నావు? సైలెంట్గా ఉండు అంటూ ఒక వ్యక్తి వాళ్ళ ముందుకు వచ్చి అఖిలను తేరిపారా చూస్తూ, అఖిలంటే నువ్వేనా అని అడిగాడు. ఆ అవును, నేనే. అసలు మీరంతా ఎవరు అని తడబడుతూ అడిగింది అఖిల. అది వినగానే ఆ వ్యక్తి వంకరగా నవ్వుతూ, నిన్ను ఇంత ఈజీగా కనిపెడతానని నేనస్సలు అనుకోలేదు. నా అదృష్టం బాగుండి దొరికావు. ఇంకిప్పుడు ఎలాంటి గొడవ చేయకుండా మీ ఇద్దరూ నాతో పాటు రండి. మేము డాన్ హాల్ నుండి వచ్చాము అని అంటూ శ్రావ్య వైపు తిరిగి, నీకు మళ్ళీ చెప్తున్నాను, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాతో పాటు రా, లేదంటే అని ఆ వ్యక్తి మాటలు పూర్తి చేసేలోపే, లేదంటే ఏం చేస్తావ్? డాన్ హాల్కి మేమెందుకు భయపడాలి? ముందు మీరు ఇక్కడ్నుంచి బయటకు వెళ్ళండి, లేదంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది అంటూ పిడికిలి బిగించి అతన్ని కొట్టబోయింది శ్రావ్య. కాని ఆ వ్యక్తి ఆమె పిడికిలిని తన అరచేతిని అడ్డుగా పెట్టి, మరీ అంత ఉత్సాహం పనికిరాదు అమ్మాయి అంటూ మడతపెట్టి ఉన్న తన షర్ట్ స్లీవ్స్ ని సరిచేశాడు. వెంటనే ఆ స్లీవ్స్ నుండి నీలం రంగు పొగ ఆ విల్లాని మొత్తం కమ్మేసింది. దాంతో ఊపిరాడక దగ్గుతూ అఖిల, శ్రావ్య ఇద్దరూ స్పృహ కోల్పోయారు. అప్పుడు ఆ వ్యక్తి తన మనుషులను చూసి, వాళ్ళిద్దరినీ కూడా మనతో పాటు తీసుకురండి అని చెప్పి విల్లా నుండి బయటకు వెళ్ళిపోయాడు. అదే సమయంలో కావ్య తన ఇంట్లో నిద్రపోవడానికి సిద్ధమవుతూ ఉండగా సర్వెంట్ ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ ఆమె రూంలోకి వచ్చింది. దాంతో ఉలిక్కిపడిన కావ్య, ఏంటి అంత హడావుడిగా వచ్చావు? అయినా వచ్చే ముందు రూమ్ డోర్ నాక్ చేయాలని తెలీదా అని సీరియస్గా అడిగింది. సారీ మేడం, కానీ జరగరానిది జరిగిపోయింది అని తన నుదిటి నుండి కారుతున్న చెమట చుక్కలను తుడుచుకుంటూ చెప్పింది ఆ సర్వెంట్. నువ్వసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఈ సస్పెన్స్ ఏంటి? ఏం చెప్పడానికి వచ్చావో త్వరగా చెప్పు అని సర్వెంట్ని పట్టుకొని ఊపేస్తూ కంగారుగా అడిగింది కావ్య. మేడం, అది మరి అఖిలగారిని, శ్రావ్యగారిని ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ అసలు విషయం బయటపెట్టింది ఆ సర్వెంట్. అది వినగానే కావ్య కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి. వాళ్ళు ఎవరై ఉంటారు? అఖిలని కిడ్నాప్ చేయాల్సిన అవసరమేంటి అని అడిగింది. సాగర్ తనని శిష్యురాలిగా యాక్సెప్ట్ చేస్తానన్నప్పటి నుండి ముక్తా ఫ్యామిలీని ఓ కంట కనిపెట్టాలనుకుంది కావ్య. దానికోసం కొంతమంది మనుషులని కూడా అరేంజ్ చేసింది. వాళ్ళ ద్వారానే తనకు అఖిల గురించి తెలిసింది. అఖిలని అడ్డు పెట్టుకొని డాన్ హాల్ మనుషులు సాగర్ని లొంగదీసుకుంటారా? అఖిల, శ్రావ్యలను డాన్ హాల్ వాళ్ళ దగ్గర నుండి కావ్య కాపాడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.